ప్రకాశం జిల్లా రజక సాధికార కమిటీ ఆధ్వర్యంలో బీసీల భరోసా బాట ఈ నెల 11వ తేదీన ఆదివారం ఉదయం 10 గంటలకు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రక్కన ఉన్న పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో రజక సాధికార కమిటీ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ తరతరాలుగా రజక జాతిపై జరుగుతున్న అరాచకాలు, రాజకీయంగా ఆర్థికంగా రజక విధి విధానాలపై ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాలలో ఉన్నటువంటి రజక సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ రజక సాధికార సభ్యులు ఎర్రజల్ల యలమంద, ఒంగోలు నియోజకవర్గం మర్రిపూడి శ్రీనివాసరావు, ఒంగోలు టౌన్ బీసీసీఎల్ కార్యదర్శి వెల్లటూరు వేణు, ఒంగోలు నగర టీడీపీ నాయకులు చందలూరు అంజయ్య, సంతనూతులపాడు టీడీపీ నాయకులు ఒట్లూరి శ్రీను, ఒంగోలు టౌన్ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు వెల్లూరి నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు మంత్రి పూర్ణచంద్రరావు, టీడీపీ మహిళా నాయకురాలు పాదర్తి సుజాత తదితరులు పాల్గొన్నారు. నా పేరు పొదిలి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ప్రకాశం జిల్లా రజకుల ఆత్మీయ సభ మరి ఈ నెల 11వ తారీఖున ఒంగోలు పాటిబండ్ల మరి గోపాలస్వామి గారి కళ్యాణ మండపం ముందు ఉదయం 10 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు దువ్వాటపు రామారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ ఒంగోలు మాజీ శాసనసభ్యులైనటువంటి దామచర్ల జనార్దన్ రావు గారు, మరియు ఈ జిల్లా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు మాజీ శాసనసభ్యులు అందరూ పాల్గొంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు ఈరోజు మరి ఈ వేదిక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేము ఒక్కటే చెప్తున్నాము, తరతరాలుగా రజక జాతికి జరుగుతున్న అన్యాయాలు, అక్రమాల మీద రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక పరంగా మా యొక్క విధి విధానాల హక్కుల కోసం మేము వేదిక తయారు చేసుకున్నాం. ఇందులో భాగంగానే ఈరోజు ఏ రాజకీయ పార్టీలో మాకు న్యాయం జరిగిందో ఆ పార్టీగా మద్దతుగా నిలిచి రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉండి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మా అందరి అభిప్రాయము. అందులో భాగంగా ఒంగోలు మరి నియోజకవర్గానికి దామచర్ల జనార్దన్ రావు గారిని అత్యధికంగా మెజార్టీతో గెలిపించుకుంటే మంచి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగని ఈరోజు రాష్ట్రంలో బీసీలకు వెన్నుదన్నుగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. బీసీలకి 34 రిజర్వేషన్ శాతం ఇచ్చి మరి సర్పంచుల కానించి జడ్పీటీసీలు, ఎంపీటీసీల కానించి జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మరి రాజ్యాధికారంలో మాకు వాటానిచ్చింది తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి మేము అండగా ఉండటానికి ఉండి తీరుతాం కూడా. మరి దుష్ట జగన్మోహన్ రెడ్డి కపట ప్రేమ చూపిస్తూ నేను బీసీల బాంధవుననే చెప్పుకుని ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం ఎన్ని ఉన్నటువంటి కొనసాగుతున్న పథకాలన్నీ కూడా ఆదరణ పథకం అయితేనేమి, కార్పొరేషన్ రుణాలు అయితేనేమి, విదేశీ విద్య, పెళ్లి కానుక, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని, మరి బీసీ స్టడీ సర్కిల్స్ని, బీసీ భవనాలని, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, మరి చంద్రన్న కానుక, మత్స్యకారుకులకు చెలువు రద్దు, మరి బోట్లు ఆధునీకరణ సాయం, రజకులకు వాషింగ్ మిషన్ల పంపిణీ, మహిళలకు పారిశ్రామికవేత్తగా రాయితీలు. అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కిన తర్వాత కనీసం ఒక 37 పథకాలను రద్దు చేసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి బీసీలకు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారని చెప్పి ఒక కక్షతోటి రద్దు చేశాడు. అలాగే ఈ రాష్ట్రంలో 37 మంది బీసీల నాయకులను తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారని చెప్పి హత్య చేశాడు.
కాబట్టి వీటందరిని కూడా రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎలక్షన్ అంటే ఇంక తగ్గ జగన్మోహన్ రెడ్డి నీకు ఎక్కువ సమయం కూడా లేదు. నువ్వు న్యాయం చేయలేవనే సంగతి తేలిపోయింది. కాబట్టి మరలా తిరిగి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనేవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి మేము భావిస్తున్నాము. ఈరోజు ఎన్నికల స్టంట్ కోసం అంబేద్కర్ శృతి వనం అని విజయవాడలో నిర్మాణం పూర్తి కాకుండానే పోయిన నెలలో మరి రిబ్బన్ కటింగ్ చేశావు. అలాగే బీసీలకు మరి బీసీ జనగణ జనాభా లెక్కలు మేము ఇప్పటి నుంచో డిమాండ్ చేసినటువంటి ఆ బీసీ జనగణాన్ని నువ్వు ఇప్పుడు నేను లెక్కలు తీర్చానని చెప్పేసి ఒక కపట ప్రేమతోటి ఒక మోసకారి ఒప్పందం మమ్మల్ని మోసం చేయడానికి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలను మోసం చేయడానికి బయలుదేరావు. కాబట్టి నీకు కాలం చెల్లింది. నీ యొక్క కపట నాటకాలన్నీ గుర్తించారు, నువ్వు మోసం చేయలేవు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు దుర్మార్గము ముఖ్యమంత్రి, బీసీలను దగా చేసిన దగా కోరివి. కాబట్టి నిన్ను చిత్తుగా ఓడించేసే నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవటమే మా యొక్క ఏకైక లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తున్నాం.